పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గతంలో చేయని అభివృద్ధి గురించి మాట్లాడడం కంటే అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఎక్కడ పోయాయో చెప్పాలన్నారు. వితంతు వృద్ధాప్య పింఛన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. సంవత్సర కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసింది లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా చూడాలని హితవు పలికారు. అలాగే బర్ల స్కీములు, ఆవుల స్కీములు అన్ని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళు తోడ్పడితే ఆ కుటుంబం బాగుపడుతున్న ఆలోచనతో ఇక్కడ మహిళా సంఘాల ద్వారా చేసినాం. అలాగే మహిళా సంఘంలో ఉన్న మహిళా కూతుర్లు, కొడుకులు, అబ్బాయిలు, విద్యావేత్తలు ఎవరైనా చదువుకొని ఉంటే వాళ్ళను విద్యావంతులు చేయాలని శ్రీనిధి ద్వారా ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేసి రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గంలో 2 సార్లు జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఎక్కడ లేని విధంగా నిధులన్నీ ఇక్కడ తీసుకొస్తే అంటే మహిళలు ఇక్కడున్న నిరుపేద మహిళలందరినీ మహిళా సంఘాలను ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తే ఉమ్మడి జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో జరగలే. మొదటిసారిగా పాలకుర్తి మహిళలకు న్యాయం చేద్దామని దయాకర్ రావు మంచి మనసుతో ఆలోచన చేస్తే దానికి కుంభకోణం అని పేరు పెడుతున్నారు. మీరు ఇక్కడ ఉన్న మిషన్ నేర్చుకున్న అక్కలను, చెల్లెలను మహిళా సంఘం గ్రూపులను అడగండి. దయాకర్ రావు గారు వచ్చినాక మహిళలకు ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు మీరు వచ్చిన ఈ 11 నెలల కాలంలో మీరు మహిళలకు ఏం చేసింది అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్న మన ఎమ్మెల్యే గారు మరియు మన టూరిజం మినిస్టర్ గారు అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మన బొమ్మెర పర్యటనకు మరియు పాలకుర్తిలోని ప్రెస్ మీట్కు రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆమె ఏమంటున్నారంటే పాలకుర్తిలో మరియు మహిళలకు మా ప్రభుత్వం న్యాయం చేయనీయరా, మీరు వాళ్ళకు చేస్తూ ఉంటే మీకు ఈర్ష్య కలుగుతూ ఉందా అనే ఆలోచనతోటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారికి మేము కోరేది ఏంటంటే వారిని మహిళలకు న్యాయం చేయాలని, వాళ్ళ తరపున మేమందరం కూడా మహిళలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నామనేది కూడా ఆ ఎమ్మెల్యే గారు పసిగట్టాలని కోరుతా ఉన్నాం. మేమేమంటున్నామంటే మీ ఎలక్షన్లో భాగంగా హామీలు ఇచ్చిన ప్రకారం మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా 2500 రూపాయలు ఇస్తా అన్నారు కదా, అది ఇవ్వండి. అలాగే 11 నెలల కాలంలో 2500 × 11 అంటే 27,500 రూపాయలు బాకీ ఉన్నారు మహిళలకు. అది మీరు గుర్తు చేసుకుంటలేరా, ఒక్కసారి ఆలోచన చేయండి అని మా ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే తులం బంగారం ఇస్తా ఉన్నారు. 1,00,000 రూపాయలైన కేసీఆర్ కాదు నేను తులం బంగారం ఇస్తా అన్నారు. దాదాపు సుమారుగా 1000 నుంచి 2000 పెళ్లిలు పాలకుర్తి నియోజకవర్గంలో అయింది. మరి మా ఆడబిడ్డలకు కూడా తులం బంగారం కూడా మీరు ఇస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. అదే కాకుండా కాలయాపన చేసుకుంటూ అనేక మహిళలకు 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు. వితంతులకు, మహిళలకు, ఒంటరి మహిళలకు మీరు 2000 ఇస్తే మీరు 4000 ఇస్తా అన్నారు. అలాగే మహిళా గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా ఏది కావాలంటే స్వతంత్రంగా బతకడానికి మేము మహిళలందరికీ చేదోడు బాధడుగా ఉంటా ఉన్నారు. వీటన్నిటి కూడా దయచేసి 11-12 నెలల సంవత్సర కాలం అవుతుంది కాబట్టి అది కాలయాపన జరుగుతుంది కాబట్టి మహిళలకు మీరు ఇవ్వండి. మేమందరం కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. కానీ ఈ సంవత్సర కాలం నుండి ఎందుకు ఇవ్వలేదో ఎమ్మెల్యే గారే సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదేనా రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చి సభలో ఏం మాట్లాడుతున్నాడు? ఈ తెలంగాణ సమాజానికి, ఈ యొక్క యువతి యువకులకు, ఈ యొక్క మహిళలకు, రైతులకు ఏమంచి మెసేజ్ ఇచ్చిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి విజయోత్సవ సభలో అని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా యువతరానికి నాంది ఒక కొత్త మహిళా ఎమ్మెల్యే అయ్యారు. అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ ఆలోచన చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడిండో మీరు భవిష్యత్ తరాలకు, పాలకుర్తికి మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారో మీరు చెప్పాలనేది ఈ రకంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే రాక్షసుడట దయాకర్ రావు గారు రాక్షసుడైతే 3 సార్లు పర్వతగిరిలో, 3 సార్లు పాలకుర్తిలో, ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైండు. ఆయన అయినప్పుడు వర్ధనపేటలో 3 సార్లు, పాలకుర్తిలో 3 సార్లు తిరిగి ఇక్కడ ఒక మంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి వస్తే 24 గంటల్లో 16 గంటలు పనిచేసి దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఒక పంచాయతీరాజ్ శాఖలో 9 దేశంలోనే 9 అవార్డులు తెలంగాణ రాష్ట్రం తెచ్చిందంటే పని రాక్షసుడుగా ఈ తెలంగాణ, ఈ పాలకుర్తి ప్రజలను గుర్తించిండ్రు. పాలకుర్తి ప్రజలందరినీ అడుగుతూ తెలుస్తుంది రాక్షసుడా, పని రాక్షసుడా, పేద ప్రజల ఆశాజ్యోత దయాకర్ రావు ఎవరు అనేది తెలియజేసుకుంటే మంచిదనేది మన యశస్విన్ రెడ్డి గారికి ఇంకా తెలియదు.
పాపం ఏంటంటే ఆమె కొత్తగా ఎమ్మెల్యే అయింది. మేము ఈ 11 నెలల కాలంలో ఒక్కనాడు కూడా చిన్న మాట కూడా విమర్శిస్తలేం. నెల